ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో తనుజాని దివ్యాని కన్వెక్షన్ రూమ్ కి పిలిచారు. అసలు మీ ఇద్దరు ప్రాబ్లం ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదంటూ నాగార్జున ప్రశ్నించేసరికి మాకు ఏ ప్రాబ్లం లేదు సార్ అంటూ దివ్య చెప్పుకొచ్చింది. అసలు మీరు ఆ గేమ్ లో ఎందుకు అంత ఇష్టానుసారంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అంటే తనుజ మాట్లాడుతూ యాక్చువల్ గా దివ్య ప్రతిసారి నన్ను టార్గెట్ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. అందుకే ఆమె ఎందుకు నన్ను టార్గెట్ చేస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే బర్నీ గారు నాతో క్లోజ్ గా ఉండటం వల్ల ఆమె పర్సనల్ గా తీసుకోలేకపోతుంది అనుకుంటే ఈలోగా దివ్య మాట్లాడుతూ ఇలాంటి మాటలు మాట్లాడడం వల్లే నాకు చిరాకు వస్తుంది సార్ తనుజ మీద, అన్ని ఆమె అనేసుకుంటుంది అంటే మరి నువ్వు చేసేది కూడా అలాగే కదమ్మా ఉంది. మీ ఇద్దరి కోసం ఒక వీడియో అయితే బిగ్ బాస్ రెడీ చేశారు అంటూ వాళ్ళిద్దరూ ఏదైతే గొడవ ఆడుకున్నారో ఆ వీడియో వేసి చూపించి అది చూసారా మీరిద్దరు ఎలా ఉన్నారంటే కులాల దగ్గర కొట్టుకుంటారు చూడండి ఇద్దరు ఆడవాళ్ళు బిందుల కోసం, అలా ఉంది. ఏది ఏమైనా సరే దివ్య నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఆమెను ఇష్టానుసారంగా సీరియల్ యాక్టింగ్ ఇక్కడ చెయ్యొద్దు అంటున్నావు, సీరియల్ యాక్టింగ్ అంటే నీకు అంత తీసిపోయిందా అంటూ ప్రశ్నించేసరికి అమ్మాయి కూడా నన్ను అన్నది కదా సార్, నువ్వు బయట చూసొచ్చావా ఇక్కడికి అని అంటూ అది ఎంతవరకు కరెక్ట్ సార్ అంటే నువ్వు ఆమెను అన్నావు ఆమె నువ్వన్నారు. సో మీరు గేమ్ వస్తే గేమ్ కోసం మాట్లాడుకొని డిఫెన్స్ చేసుకోవాలి కానీ పర్సనల్ గా వెళ్ళకూడదంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఇద్దరిని కన్వెక్షన్ రూమ్ లో పిలిచి తిట్టారు. తనుజ ఈసారి నుంచి నీ గేమ్ నువ్వాడుకో, దివ్య నీ గేమ్ నువ్వాడుకో, మీ ఇద్దరు కలిసి మధ్యలో భరణిని లాగుతారు, ఆయన గేమ్ పోతుంది. ఆయన చెప్తున్నారు కదా దన్నం మీకు నాతో మాట్లాడొద్దు అన్నప్పటికీ కూడా ఎందుకు అలా తీస్తున్నారు అంటే తనుజ అంది నేను ఎప్పుడు ఆయనతో అంతలా మాట్లాడలేదు సార్, కావాలనే దివ్య నన్ను టార్గెట్ చేస్తుంది అంటే ఆడియన్స్ చూస్తున్నారు కదా తనుజ ఎవరు టార్గెట్ చేస్తున్నారో ఏంటి అనేది, కానీ మాట్లాడే ముందు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, ఇది బిగ్ బాస్ హౌస్ చేపల మార్కెట్ కాదు అంటూ మొత్తానికైతే తనుజాకి అండ్ అలాగే దివ్యకి కూడా క్లాస్ పీకారు. అలాగే దివ్య కోసం మరొక వీడియో కూడా వేసి చూపించారు. ఏంటి దివ్య నువ్వు కావాలని తనుజాతో గొడవ పెట్టుకున్నావంటే లేదు సార్ అంటే అయితే నీ కోసం ఒక వీడియో అంటూ వేసి చూపించారు. అయితే దివ్య కెమెరా దగ్గర కూర్చొని ఈ రోజు ఎలాగైనా సరే గొడవ ఆడాల్సిందే, నీ అవ్వ తగ్గేదేలే అన్నట్టు ఆ వీడియో వేసి అంటే నువ్వు ఫిక్స్ అయ్యావు కదా నువ్వు తనుజాతో గొడవ ఆడాలని అంటే లేదు సార్ ఈ రోజు నాకు అలాంటిది ఏదో జరుగుతుందని తెలిసి నేను కంటెంట్ కోసం నేను క్రియేట్ చేసుకున్నాను అంటే సరే దివ్య జనాలు చూస్తున్నారని మర్చిపోవద్దు, నీ యాటిట్యూడ్ నువ్వు మార్చుకుంటే బాగుంటుంది అంటూ మొత్తానికి తనుజాకి అలాగే దివ్యకి కూడా గడ్డి పెట్టారు వీకెండ్ వచ్చిన నాగార్జున గారు. మరి మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.